అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. 12వ తారీఖు మే నెల 2024 నుంచి 18వ తారీఖు మే నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంగానే చూసుకుంటే గురువు వృషభ రాశిలో సంచరిస్తూ, చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహం ఈ 3 రాశిలో సంచరిస్తున్నాడు. కేతు కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు కుజ గ్రహాలు మీనరాశిలో, అలాగే సూర్యుడు, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు కూడా మేషరాశిలో సంచరిస్తున్నాయి. సూర్యుడు 16వ తారీఖు నాడు మనకి పూర్తిగా వృషభ రాశిలోకి రాబోతున్నాడు అన్నమాట. ఈ విధంగా 12 రాశులకి వాటి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నా యొక్క పై నెంబర్లో వాట్సాప్లో మీ పేరు, డేటు, టైం పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలని చెప్పి జాతకం మొత్తం మీకు మెయిల్ చేస్తాను. అలాగే మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి కోసం జాతకాలు మీకు చదివితే అర్థం కాదు కాబట్టి రికార్డు కూడా చేయించి 15 నిమిషాలు మీకు వినిపిస్తాను. వీటికన్నిటి కూడా చిన్న గురుదక్షిణ ఉంటుంది, అది మీరు పేస్ట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, చేతులు ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు, మగవాళ్ళు కుడి చేతి రేఖలు పంపిస్తే సరిపోతుంది. సో మీరందరూ మీ జాతకాలు తెలుసుకోవడం కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, మీరందరూ కూడా నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో నా యొక్క యూట్యూబ్ ఛానల్ thesimple.astrologer.comని సబ్స్క్రైబ్ చేసి నన్ను మీ స్నేహితులకి, బంధువులకు పరిచయం చేస్తారని ఆశిస్తూ, మా ఆశీర్వాదాలు ఎప్పుడు మీకు ఉంటాయని తెలియజేస్తూ, ముందుగా ఈ వారంగానే చూసుకుంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే ఆరుద్ర నక్షత్రం నుంచి ఉత్తరా నక్షత్రం వరకు, పంచమి నుంచి మనకి దశమి తిథి వరకు కూడా ఈ వార ఫలాలు ఉంటాయని మనం తెలుసుకుంటున్నాం. కర్కాటక రాశి వాళ్ళకి 12వ తారీఖు మే నుంచి 18వ తారీఖు మే వరకు కానీ చూసుకుంటే ఈ వారం అంతా కూడా మంగళవారం తర్వాత అనేక శుభాలు కలుగుతాయి. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారన్నమాట. శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారన్నమాట. ముఖ్యంగా బుధగ్రహం యొక్క మార్పు కర్కాటక రాశి వాళ్ళకి ఖర్చుని బాగా అధికంగా ఉండేటట్టుగా చేస్తుంది. ముఖ్యంగా బంధువులతో, స్నేహితులతో లేనిపోని వివాదాలు, గొడవలకి అవకాశాలు ఉంటాయి. సూర్యుడి యొక్క మార్పు ఈ రాశి వాళ్ళకి ధనస్థానాన్ని బాగా మెరుగుపరుస్తుంది, కుటుంబంలో సంతోషాన్ని ఇస్తుంది, అలాగే పిల్లల చదువులో చాలా మేలు కలిగిస్తుంది. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా బంధువులతో, స్నేహితులతో తక్కువ సహాయ సహకారాలు అందడం ముందు చెప్పాను. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఇల్లు కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. సంతానం విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. పిల్లల చదువు విషయంలో ఎటువంటి టెన్షన్ లేదు. విదేశాలకు వెళ్ళడం కానీ, విదేశీ విద్య చదవడం కానీ, దూర ప్రయాణాలు కానివ్వండి, తెలివైన నిర్ణయాలు కానివ్వండి, అంతా బాగుంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం కర్కాటక రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్య పనికిరాని విషయాలు ఏది కూడా రాకుండా అవసరమైనంత వరకే మనం మాట్లాడుకోవటం వల్ల మంచి అన్యోన్యత కలిగి ఉంటారు. ముఖ్యంగా పార్ట్నర్షిప్ దెబ్బతింటుంది. పెళ్లి కాని వాళ్ళకి ఇంకా కొంత సమయం పడుతుంది. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం మీకు అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, వీసాలు మంజూరు అవ్వటాలు, విదేశీయానాలకు ప్రయత్నాలు చేయటం అన్నీ బాగా కలిసి వస్తాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం అంతా ముందుకు దూసుకువెళ్తారు. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఖర్చులు ఈ వారం అధికంగా ఉంటుంది. ఈ వారం మీరందరూ కూడా శివాలయానికి వెళ్ళి శివనామస్మరణ చేసుకోవడం ఎంతో మంచిది. 12 రాశులకు ఈ వారం ఎలా ఉందో తెలుసుకున్నాం కదా. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, మీకు ఎటువంటి సలహాలు, ఎటువంటి ఆధ్యాత్మికటువంటి సందేహాలు, ధర్మ సందేహాలు ఉన్నా కూడా పైన ఇచ్చిన 3 నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు తెలియజేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయంగా.